ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ ది కంట్రీ డిలైట్ యాప్ నౌ. మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అంతరిక్షంలో భారత్ ను కవిస్తోంది చైనా. భారత్ శాటిలైట్ కు దగ్గరగా చైనా శాటిలైట్ వచ్చినట్లుగా తెలుస్తోంది. 1 కిలోమీటర్ దూరంతో ఈ ప్రమాదం తప్పింది. భారత్ ఉపగ్రహాన్ని లక్ష్యంగా చేసుకుంది చైనా. శాటిలైట్స్ కోసం కొత్త వ్యూహాన్ని భారత్ రచిస్తోంది. శాటిలైట్స్ కు బాడీ గార్డ్స్ ను పంపే ఆలోచనలు కూడా చేస్తోంది. భారీ వ్యయంతో 50 నిఘా ఉపగ్రహాలనైతే పంపిస్తున్నట్లుగా తెలుస్తోంది. ముప్పును ముందుగానే పసిగట్టే లైడార్ ని అభివృద్ధి చేయబోతోంది. ఇటీవల మన దేశ ఉపగ్రహానికి పెను ప్రమాదం త్రుటిలో తప్పిందని చెప్పుకోవచ్చు. భూమికి దాదాపు 500 నుంచి 600 కిలోమీటర్ల ఎత్తులో పరిభ్రమిస్తున్న భారత ఉపగ్రహానికి అత్యంత సమీపంలోకి చైనాకు చెందిన ఒక శాటిలైట్ దూసుకొచ్చింది. కేవలం 1 కిలోమీటర్ దూరంలోకి వచ్చిన ఈ ఘటన భారత్ ను రెచ్చగొట్టేందుకే చైనా ఈ చర్యకు పాల్పడిందని అధికారులు భావిస్తున్నారు. సాధారణంగా భూమిపై వస్తువులను పర్యవేక్షించడం, మ్యాపింగ్ వంటి సైనిక పరమైన పనుల్లో మన శాటిలైట్లు నిమగ్నమై ఉంటాయి. అలాంటి ఒక శాటిలైట్ ను లక్ష్యంగా చేసుకుని ఈ ఘటన జరగడం మరింత ఆందోళన కలిగిస్తోంది. ఇది తమ సైనిక సామర్థ్యాన్ని, స్పేస్ లో తమ ఆధిపత్యాన్ని ప్రదర్శించేందుకు చైనా చేసిన ఒక బల ప్రదర్శనగా నిపుణులు భావిస్తున్నారు. ఈ పరిణామాల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం వెంటనే అప్రమత్తమైంది. అంతరిక్షంలో మన ఆస్తులను రక్షించుకోవడానికి, భవిష్యత్తులో ఇలాంటి ముప్పులు రాకుండా చూడటానికి ఒక కీలక ప్రణాళికను సిద్ధం చేస్తోంది. ఇతర శాటిలైట్స్ దాడి ముప్పును ముందుగానే పసిగట్టి ఎదుర్కొనేందుకు మన దేశం బాడీగార్డ్ శాటిలైట్లను అభివృద్ధి చేయాలని నిర్ణయించింది. అందులో భాగంగానే 270 బిలియన్ల భారీ వ్యయంతో 50 నిఘా ఉపగ్రహాలను ప్రయోగించే పనిని వేగవంతం చేస్తోంది. ఈ ప్రాజెక్టులో ముఖ్యమైన భాగమే బాడీగార్డ్ శాటిలైట్లను అభివృద్ధి చేయడం. ఈ ప్రాజెక్టు కోసం మన ప్రభుత్వం కొన్ని స్టార్టప్లతో కలిసి పనిచేస్తున్నట్లుగా తెలుస్తోంది. ఈ బాడీగార్డ్ శాటిలైట్స్ మన మీదకి దూసుకొచ్చే ఇతర శాటిలైట్స్ ను వేగంగా గుర్తించే లైట్ డిటెక్షన్ అండ్ రేంజింగ్ సాంకేతికతతో పనిచేస్తాయి. ఈ అత్యాధునిక శాటిలైట్లు శత్రు ఉపగ్రహాల కదలికలను ముందుగానే పసిగడతాయి. అంతేకాదు ఆ సమాచారాన్ని వెంటనే భూమిపైన ఉన్న మన కేంద్రానికి అందిస్తాయి. ఈ సమాచారం అందిన వెంటనే మన శాస్త్రవేత్తలు, సాంకేతిక నిపుణులు మన శాటిలైట్లను సురక్షితంగా వేరే కక్షలోకి మార్చేందుకు తగిన సమయం కూడా లభిస్తుందని చెప్తున్నారు. గత 7 దశాబ్దాలుగా పాకిస్తాన్, చైనాలతో భారత్ పలుమార్లు సాయుధ ఘర్షణలు కూడా దిగింది. అయితే అంతరిక్ష రంగంలో పాకిస్తాన్ కు కేవలం 8 ఉపగ్రహాలు మాత్రమే ఉండగా మన దేశానికి 100కు పైగా ఉపగ్రహాలున్నాయి. కానీ చైనాకు దాదాపు 930 ఉపగ్రహాలు ఉండటం ఇక్కడ మనకు ప్రధాన సమస్యగా మారిందని చెప్పుకోవచ్చు. అందుకే ఉన్న మన శాటిలైట్స్ ను కాపాడుకోవడం చాలా ముఖ్యంగా మారింది. ఇప్పుడు మొత్తానికి త్వరలో మన శాటిలైట్లను రక్షించుకోవడానికి, శత్రువుల కదలికలను ముందే పసిగట్టడానికి భారతదేశం ఇప్పటి నుంచే సిద్ధమవుతోందని కూడా అర్థమవుతోంది. నిజానికి అంతరిక్షంలోని శాటిలైట్స్ కు బాడీ గార్డ్స్ ని ఏర్పాటు చేయబోయే మొదటి దేశం కూడా భారత్ అయ్యే అవకాశం ఉంది.